హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోపోయే సబ్జెక్ట్ బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్లో ఈరోజు ఒక ఒక పాయింట్ నేను గమనించాను. చాలామంది రివ్యూవర్స్ చదివాను, చూశాను. కానీ నాకెందుకో ఈ పాయింట్ ఎవరు రేస్ చేసినట్టుగా అనిపించలేదు. అదేంటంటే ఈ కలెక్షన్ ఆఫ్ డాల్స్ ఆర్ట్‌లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు నెగ్గుతారు అని ఆర్ట్‌లో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి 'హరీష్' గారిని మెంటోర్ ఆర్ సంచాలక్ కింద పెట్టారో, మన 'రితు' గారు తర్వాత ఔట్ అయిపోయాక తనూజ మీద అటాక్ చేయడం మొదలెట్టారు. ఆ పాయింట్‌లో వీళ్ళందరూ బాల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్లేస్‌కెళ్ళి ఆ బాస్కెట్‌లో పెడుతున్నప్పుడు ఇంకా పూర్తిగా పెట్టారో పెట్టలేదో వెంటనే మన 'రితు' గారు తనుజని అటాక్ చేసి బొమ్మలు తీయడం మొదలెట్టారు. ఆ మాటని తనుజ గారు అడిగారు సంచాలకుని. ఇంకా నేను బొమ్మలన్నీ పెట్టలేదు నా బాస్కెట్‌లో అని. దానికి ఆన్సర్‌గా హరీష్ గారు అక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తేనే గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అవన్నీ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అన్నారు. కానీ చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఇదే గేమ్‌లో మీరు కనుక ఎప్పుడైతే మనకి కామనర్స్ నుంచి ఆహ్, దమ్ము గారు పార్టిసిపేట్ చేసారు. అదే సంచాలకుగా ఉన్నప్పుడు మీరు గమనించినట్టయితే వాళ్ళు అన్నీ బాస్కెట్‌లోకి పెట్టే కానీ తర్వాతే సంజన గారిని కానీ, తర్వాత మన ఫ్లోరియా గారిని కానీ, లేకపోతే మిగతా కంటెస్టెంట్‌ని హెల్ప్ అయినా అవ్వచ్చు, లేకపోతే అపోజ్ అయినా అవ్వచ్చు. వాళ్ళు అప్పుడే ఇవన్నీ వెళ్ళమన్నారు. కానీ హరీష్ గారు మటుకు కొత్త రూల్ తీసుకొచ్చి లేదు లేదు వెంటనే అన్నారు. ఈ పాయింట్ ఎంతమంది గమనించారు? ఇది ఎంతవరకు ఫెయిర్ అని మీకు అనిపించిందో మీరు చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.